Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. ఆ తర్వాత మీరు అనుకున్నారంట కదండి, చిన్న పిల్లలతో ఇంకా అట్లా సినిమాలు చేయకూడదు, వాళ్ళని అంత టార్చర్ పెట్టకూడదు, హెరాస్ చేయకూడదు, చేసిన అంటే తప్పు రమేష్ అని అరవింద్ అనేవాడు సరదాగా, నేను ఇలా చేయనంటే ఈ అసలు పిల్లలతో సినిమా ఎలా చేయాలి 100 ways అని ఒక బుక్ రాద్దాం, అది అమ్ముడైపోయాక అండ్ 1000 reasons why you should not అని మళ్ళీ ఇంకో బుక్ ఇంకో చేద్దాం. బుక్ చేద్దాం. పిల్లలు జంతువులతో చేయకూడదు అనుకున్నా. అంతే. అందులో కుక్క ఉంది, పిల్ల చేస్తే కుక్కర టైంకి గ్రేట్ డే అది ఎంత ఉంటుంది. ఇదైతేనేమో పోనీ ఇది అయిపోయిందంటే ఫామ్లోనేమో గేదెలు, ఈ రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు. పాము, పాము ఏంటండి? లిటిల్ సోల్జర్స్లో పాము ఉంటుంది. అదే అంటే పాము, ఈ గొర్రెలు, అదే అందుకనే ఎవ్రీథింగ్ ఆల్ జంతువులు కానీ పిల్లలతో కానీ చేయకూడదు అనుకున్నా ఆ టైంలో. అండ్ అప్పట్లో ఆ సినిమా మ్యూజిక్ కూడా ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అసలు, అంటే వెరీ వెరీ డిఫరెంట్. మీరు శ్రీగారి గురించి మొన్న చాలా అద్భుతంగా రాశారు, నేను అది చూశాను ఫేస్బుక్లో. శ్రీగారు చనిపోయినప్పుడు ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీ హ్యాడ్. అంటే అంత టాలెంట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టాలెంట్స్. కాకపోతే అన్ఫార్చునేట్లీ అది ఫుల్గా రాలేదు బయటికి జనంలోకి. చాలా కారణాలు ఉండొచ్చు, బట్ టాలెంట్ మాత్రం. బట్ మీకెందుకు అనిపించింది అంటే శ్రీగారు చేయాలి దీనికి మ్యూజిక్ అని? ఎందుకంటే మీరు ఆల్రెడీ యూ బిలాంగ్ టు దట్ ఫ్యామిలీ ఆఫ్ మ్యూజిక్. మీరు కీరవాణి గారు ఉన్నారు, కళ్యాణి మాలిక్ గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఆల్రెడీ మీకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అప్పుడు కళ్యాణి అంత చిన్నపిల్లడు, ఓకే, కీరవాణి గారు అయితే ఉన్నారు. బట్ స్టిల్ అంటే మీరు, మీకు ఏంటి ఆ గట్ ఫీలింగ్ ఏంటి శ్రీగారిని ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకుంది? మేజర్ కారణం వెంకట్ అక్కినేని. తను సజెస్ట్ చేశాడు. తనకి అంతకుముందు శ్రీ 2-3 సినిమాలు చేశాడు, చాలా ఇష్టం వెంకట్కి. తను చెప్పాడు ట్రై చేయని. సో నేను వెళ్ళి కలిసాక ఐ సెడ్ yes. చంద్రశేఖర్ ఏలేటి గారు మీ కజిన్, సో ఆయన కూడా లిటిల్ సోల్జర్స్లో వర్క్ చేశారు. అంటే ఈజ్ వర్క్డ్ యాజ్ సమ్ అసిస్టెంట్ డైరెక్టర్. వాజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ అసిస్టెంట్? ఓకే. బట్ ఆయన కూడా రైటర్ కదండి, వారు కూడా రాస్తారు, తీస్తారు. సో అయితే సినిమా గురించి చెప్పండి. అంటే ఈ సినిమా సక్సెస్ తర్వాత మీరు ఎప్పుడైతే ఈ డెసిషన్ తీసుకున్నారో, దాని ఇంకా పిల్లలు, పశువులు, జంతువులతో చేయకూడదు అనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చింది మీకు. అయితే ఏంటి అది మొత్తం, ఇజ్ ఇట్ యువర్ బ్రెయిన్ చైల్డ్ అండి కంప్లీట్? అది కూడా ఆ స్టోరీ కాన్సెప్ట్ కూడా, లేకపోతే ఇంకెవరైనా? అయితే మొత్తం చందు కాన్సెప్ట్ అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. చాలా నేను డైలాగ్స్ ఫస్ట్, ఈవెన్ డైలాగ్స్ దే థాట్ మొత్తం కొత్త వాళ్ళు చేసుకుందాం అని. ఫ్రమ్ లిరిక్ రైటర్ టు డైలాగ్స్ టు కెమెరా అందరూ కొత్త వాళ్ళే అందులో. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే ఫెల్ట్ సంథింగ్ పర్లేదు, ఈ ముసలాన్ని కూడా తీసుకోవచ్చు అనుకుని చేశారు. దెన్ ఐ రోట్ ద డైలాగ్స్ అండ్ అప్పుడు స్క్రీన్ ప్లే చిన్న చేంజెస్. జస్ట్ అంతకుముందు స్టోరీలో ఒకసారి చెప్పాను తప్ప డైలాగ్స్ రాశాను. అయితే స్ట్రేంజ్గా ఎలాగంటే నాకు నరేట్ చేశాడు సబ్జెక్ట్. అప్పటికి అమృతం ఐ థింక్ 7 episodes 10 episodes షూట్ చేశాడు. చందు వాజ్ ద ఫస్ట్ డైరెక్టర్. అది జరుగుతుండగా నరేట్ చేశాడు. ఇలాగని ఇంటర్వెల్ వరకు ఒక 2-3 minutes ఇంటర్వెల్ బ్యాంక్ చెప్పాడు, ఈ నలుగురు ఆ నలుగురు కాదని. ఇమీడియట్ ఓకే అన్నాను అంతే. మిగతా వెళ్ళలేదు మీరు? జస్ట్ less than 5 minutes బికాజ్ ఇట్స్ వాజ్ సో ఫ్రెష్, సో సర్ప్రైజింగ్ అంతాను. డెఫినెట్లీ నాకు చూడాలనిపిస్తుంది. సో ఐ థింక్ ఎవరికి. బట్ గంగరాజ్ గారు మీ దగ్గర వర్క్ చేశారు కాబట్టి ఆయన కూడా మీలాగే ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఆయన సినిమాలు కూడా చాలా డిఫరెంట్గా, అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇట్స్ నాట్ ద రెగ్యులర్ ఫార్ములా సినిమాలు, లేకపోతే రెగ్యులర్గా ఉండే ఒక 3 పాటలు 4 డాన్సులు, ఫైట్లు ఇట్లా ఉండకుండా చాలా కల్ట్గా ఉంటాయి. వెరీ డిఫరెంట్ థాట్ ప్రాసెస్. వాట్ యూ సే అబౌట్ దాట్? నో ఆ సబ్జెక్ట్స్ అలాంటివి అనుకుంటాడు. ఫర్ హెమ్ ఆల్వేస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్. అండ్ అది నా దగ్గర పనిచేసినందుకు కాదు, ఒరిజినల్గా ఇన్హెరెంట్లీ తను స్వతహాగా హీ థింక్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అందరూ వెళ్ళే దారి కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్. అయితే సినిమాలో మీరు డబ్బింగ్ చెప్పారంట. అది అంటే అది ట్రై చేసిన 2-3 ఫర్ ద విలన్ పవన్ మల్హోత్రా. ఇంకా ఎవరు సూట్ అవ్వట్లేదని నన్ను చేయమన్నారు. దెన్ దే ఫిక్స్డ్ ఇట్.
అదొక్క సినిమానేనండి, తర్వాత తర్వాత ఇంకేమైనా చెప్పారా సినిమాలకి? తర్వాత చెప్పలేదు, అంటే ఒకళ్ళిద్దరు అడిగారు. నేను ముందే సూట్ అవ్వదు, మరీ హార్ష్గా ఉంటుంది నాకు అంత, మీ వాయిస్ మంచి బేస్ వాయిస్ కదండి, చాలా మంది సూట్ అవుతుంది. కానీ కుదరలేదు. ఒకళ్ళిద్దరు అడిగితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పలేను అంత చూసి సింక్లో, ఏదో ఇట్ విల్ టేక్ టైం. బట్ చిన్న బిట్స్ ఎవరు ప్రకాష్ రాజ్ ఒకసారి చెప్పించుకున్నాడు. ఐ థింక్ నంది కూడా ఏగాలో, అంటే వెదర్ ఒక ఇంగ్లీష్ మాట్లాడే సైంటిస్ట్ ప్రొఫెసర్ ఇలాంటివి వస్తే నన్ను పిలుస్తాను. అక్కడ ఒక మలయాళీ ఉంటాడు, సో దాని బదులు నన్ను చెప్పమంటారు. ఇలాగ ప్రకాష్ రాజ్ ఒక 2 సార్లు. బట్ లిటిల్ సోల్జర్స్ తీసినప్పుడు ఫస్ట్ మూవీ, ఆ సినిమా తీసినప్పుడు ఓకే మీరు ఇంత కష్టపడ్డారు, కింద మీద పడ్డారు, మొత్తానికి తీశారు సినిమా, దానికి అవార్డు ఎక్స్పెక్ట్ చేశారండి మీరు రిలీజ్ అయ్యాక? చేశారా? అనుకుంటున్నాను, అంటే వెంకట్ ఎక్స్పెక్టెడ్, బట్ మర్చిపోయాను దాని గురించి. మర్చిపోయారు? సడన్లీ వన్ నైట్ ఎవరో ఫోన్ చేసి కౌంట్ 10 అవార్డ్స్ వచ్చినాయి. అప్పటికి ఇట్ వాజ్ సపోజ్ టు బి హైయెస్ట్ అంట ఒక సింగిల్ ఫిల్మ్ కానీ రావటం అప్పటి వరకు. ఏమేమి వచ్చాయండి, ఎన్ని అవార్డ్స్ వచ్చాయి? అంటే అది అవార్డ్స్ అంటే నందులు కౌంట్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అంటే దానికి 4 నందులు వస్తాయి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, హీరో, హీరోయిన్. దెన్ పాపకు వచ్చింది బెస్ట్ చైల్డ్ యాక్టర్, బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్. దెన్ కోట గారికి వచ్చింది బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్. దెన్ నాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే. ఇలా బాబోయ్ 9-10 నందులు తెచ్చేసుకున్నారు ఇంటికి. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అనుకోకుండా ఒకరోజు, అలాగే అమ్మ చెప్పింది, అంటే ఎవ్రీ మూవీలో మీరు హ్యూమన్ ఇమోషన్స్, హ్యూమన్ ఎలిమెంట్స్తో చాలా ఒక కన్విన్సింగ్గా ఒక స్టోరీ చెప్తున్నారు. అంటే వెదర్ ఇట్ ఈస్ బాండింగ్ బిట్వీన్ అ మదర్ అండ్ అ చైల్డ్, ఆర్ ఇట్స్ అబౌట్ అ గర్ల్ హూ ఇస్ గోయింగ్ త్రూ ఒక కైండ్ ఆఫ్ ట్రామా, వాట్ హ్యాపెండ్ వన్ డే అన్నది, ఆ వన్ డే ఎట్లా మిస్ అయింది అని. సో ఇలాంటివి ఒక వ్యక్తి పడుతున్న ఒక ఆందోళన, ఒక బాధ, వీటిని తెరకెక్కించడం యాక్చువల్గా ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే డైలాగ్స్ కన్విన్సింగ్గా చెప్పాలి, సీన్స్ చూపించడం అంత కన్విన్సింగ్గా చూపించాలి. సో హౌ వాజ్ అ స్ట్రగుల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అండి? మీరు ఎన్నుకునే సబ్జెక్ట్స్ అట్లున్నాయి కాబట్టి అడుగుతున్నాను. అది చందు సబ్జెక్ట్ అనుకోకుండా ఒకరోజు, అది ఫ్యాసినేటింగ్. ఐ మీన్ 2 నిమిషాల్లో చెప్తులకి యూ హుక్. అంతే. ఒక అమ్మాయి వెళ్తుంది, సడన్లీ ఎవరెవరు వచ్చి తెలియని వాళ్ళు వచ్చి ఏదో అడుగుతున్నారు. ఏమైందంటే దెన్ షీ రియలైజ్ 1 day ఇస్ మిస్సింగ్ ఇన్ అర్ లైఫ్. అంట్లోకి భయంకరంగానే ఉండదు, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. అండ్ మీరు అన్నది ఒకటి కరెక్ట్, ఏంటంటే మైండ్లో జరిగే ట్రామా అసలు సినిమాలో చూపించలేం. అలాంటి సబ్జెక్ట్స్ ఎన్నుకోకూడదు సైకలాజికల్. బట్ హియర్ లక్లీ అదంతా బయట మిగిలిన మనుషుల ద్వారా వస్తుంది, తెలుస్తుంది. అందరూ హ్యాపీగా ఉంటే కథ లేదు, ఏదో ప్రాబ్లం ఉండాలి. ఆ ప్రాబ్లం ఎంత ఎక్కువ ఉంటే, ఎంత డీప్గా ఉంటే, ఆర్ ఆ గాయం ఎంత ఎక్కువైతే దాని నుంచి బయటికి రావడం అంత ఎక్కువ ఎఫర్ట్ కావాలి. అప్పుడు ఆ కథ నచ్చుతుంది. లైట్గా ఉంటే ఏం నచ్చుతుంది, ఓకే కామెడీలో కూడా ప్రాబ్లం ఉండాలి, లేకపోతే అసలు కథ లేదు. సో హ్యూమన్ ఎమోషన్ అన్నది, బికాజ్ వీఆర్ ఆల్ హ్యూమన్స్, దట్ ఈస్ వాట్ ఐడెంటిఫై చేస్తాం, దానికి ఐడెంటిఫై అవుతాం. సో అందుకని దీన్ని ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్లాలని ఒక ఐడియా. చందు ఒక విధంగా ఆలోచిస్తాడు, నేను ఇంకో విధంగా. వీ ట్రై టు టేక్ దట్ ఎలిమెంట్ టు ద ఎక్స్ట్రీమ్. 25 నువ్వు పార్టీకి వెళ్ళావు, మరుసటి రోజు నువ్వు కాలేజ్కి వెళ్ళావు. అది ఆదివారం ఉన్నావు కదా? మరి శనివారం ఏం చేసావు? అదే పార్టీకి. 25 నువ్వు పార్టీకి వెళ్ళిన రోజు శుక్రవారం, ఆదివారం నువ్వు కాలేజ్కి వెళ్ళావు. మధ్యలో శనివారం ఏం చేసావని అడుగుతున్నాను. One day is missing in your life. ఆ రోజు ఏం జరిగిందో? అమ్మ చెప్పిందిలో అగైన్ ద కాన్సెప్ట్ ఈజ్ ఎక్స్ట్రీమ్. మదర్ని బ్లైండ్గా నమ్ముతాడు, బట్ ఆ మెంటల్ ఏజ్ ఇది, చుట్టూ తెలివైన వాళ్ళు, బట్ హీ హ్యాస్ టు హెల్ప్. అంత తెలివైన వాళ్ళు హెల్ప్లెస్ అయితే, సో ఇంత తెలివి కంటే క్యారెక్టర్ ఇంపార్టెంటా, ప్లస్ లవ్ ఫర్ హిజ్ మదర్. అండ్ మదర్స్ ఈజ్ అ గ్రేటర్ సాక్రిఫైస్. ఆడిని మోసం చేసి ఆడిని చంపాలి.
ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఎల్స్. అది ఎక్స్ట్రీమ్ కదా, అంత ఎక్స్ట్రీమ్స్ ఉంటేనే కథ ఒక స్పాన్ ఉంటుంది. మామూలు కథ అంటే మనం ఇలా కూర్చొని మాట్లాడుకోవచ్చు, దానికి మళ్ళీ సినిమాలు తీయక్కర్లా. కరెక్టే. అమ్మా, నేను అమెరికా వెళ్ళలేదు కదూ, నాకు తెలుసు. అక్కడ బాంబు ఉంది కదూ, నాకు తెలుసు. కానీ నీకోసం వెళ్తాను. ఇలా చేస్తే ఇంకెవ్వరూ నన్ను తిట్టారు కదూ, నాకు తెలుసు. నేను చూడకుండా నువ్వు చాలాసార్లు ఏడ్చేదానివి నేను సరిగ్గా లేనని. అందుకే నేను ఏదన్నా ఒక పెద్ద మంచి పని చేస్తే నీకు నచ్చుతుంది. చందుకి మంచి మార్కులు వచ్చినప్పుడు అందరూ మెచ్చుకున్నట్టు నన్ను కూడా మెచ్చుకుంటారు కదూ. అమ్మా, నిన్నొక్కసారి చూడాలనుంది. నువ్వు అందరికంటే మంచి అమ్మవి. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ. అమ్మా, ఎక్కువ నొప్పుడుతుందా? బాబు, అమ్మ కోసం వెళ్ళరా. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा। जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे। Hi, this is Ram Gopal Verma, and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.